కొల్లాపూర్లో జరిగిన పాలమూరు ప్రజా భేరీ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెల్లికి ఆరోగ్యం బాగాలేక తాని సభకు వచ్చారని రాహుల్ తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ వందల కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. కేవలం ఒక ఏడాది గడవక ముందే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని, తమ హయాంలో అనేక ప్రాజెక్టులు కట్టామన్నారు. అంతేకాక ధరణి పేరుతో 20 లక్షల మంది రైతులను కేసీఆర్ సర్కార్ మోసం చేసిందన్నారు. ధరణి వల్ల కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే లాభపడిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దొరల ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు ఒక్కటేనన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధం జరుగుతుందని, ప్రజల బలంతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరింత సమాచారం విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, కాంగ్రెస్ ప్రచార భేరీ సభకి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? మొత్తానికి మాత్రం 2 రోజుల పాటు రాహుల్ గాంధీ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా నిన్న పాలమూరు ప్రజాభేరీ సభకు కూడా కొల్లాపూర్లో, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కొల్లాపూర్లో అటెండ్ అయిన పరిస్థితి. వాస్తవానికి ప్రియాంక గాంధీ రావాల్సి ఉన్న నేపథ్యంలో అనారోగ్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ హాజరు కాలేని పరిస్థితుల్లో మాత్రం హుటాహుటిన రాహుల్ గాంధీ బయలుదేరి హైదరాబాద్ రావడం జరిగింది. నిన్న పాలమూరు ప్రజాభేరీ కూడా కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. భారీ జనసందేహం మధ్య కూడా రాహుల్ గాంధీ ప్రసంగించారు. మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం నిన్న పాలమూరు ప్రజాభేరీ సభ అనంతరం కూడా హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హోటల్లో కూడా బస చేయడం జరిగింది రాహుల్ గాంధీ. ఈ రోజు మాత్రం మధ్యాహ్నం వరకు కూడా రాహుల్ గాంధీ టైం రిజర్వ్ లా ఉంది. వాస్తవానికి పార్టీ నేతలతో పలు అంశాలపై కూడా రాహుల్ గాంధీ చర్చించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందనే దానిపైన కూడా ముఖ్య నేతలతో కూడా రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అదేవిధంగా పెండింగ్ సీట్లు కూడా ఇప్పటికే 19 ఉన్న నేపథ్యంలో 119 సీట్లకు కేవలం 100 సీట్లు మాత్రమే ప్రకటించిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా 19 సీట్ల ఖరారుకు సంబంధించి కూడా పార్టీ నేతలతో రాహుల్ గాంధీ చర్చించినట్లు తెలుస్తుంది. నిన్ననే సిఇసి ఎన్నికల కమిటీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఉన్న నేపథ్యంలో వాస్తవానికి రాహుల్ గాంధీ పాల్గొన్న అవసరం ఉంది. కానీ ఈ సభకు రావడం వల్ల అది పెండింగ్ లో పడిపోయింది. దానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ 19 మందికి సంబంధించి అవసరమైతే కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందా లేదా అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ నేతలతో రాహుల్ సమావేశమైన నేపథ్యంలో దాంట్లో మాత్రం ఈ పెండింగ్ సీట్లకు సంబంధించి కూడా అభ్యర్థుల ఖరారు విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రాహుల్ సమక్షంలో కూడా కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోనున్నట్టు తెలుస్తుంది. కొంతమంది నేతలు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా పార్టీకి ఫిరాయించిన మిగతా నేతలను కూడా తీసుకొచ్చి రాహుల్ గాంధీ సమక్షంలో కూడా కొంతమందిని పార్టీలో జాయిన్ చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇక రాహుల్ గాంధీ ఈ రోజు షెడ్యూల్ చూసినట్లయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి కల్వకుర్తి నియోజకవర్గం, అదేవిధంగా జడ్చెర్ల, ఆ తర్వాత షాద్నగర్ నియోజకవర్గాలు, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఎక్కడా బహిరంగ సభ మాత్రం లేదు. కార్నర్స్ మీటింగ్ లో పాల్గొని ఇటు కల్వకుర్తి, జడ్చెర్ల, షాద్నగర్ 3 నియోజకవర్గాల్లో కూడా రోడ్డు మీదుగా వెళ్తూ కూడా కార్నర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత షాద్నగర్ లో ముగించుకుని మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీ ప్రయాణం అవుతాడు. నిన్న ఈ పాలమూరు ప్రజాభేరీ కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. వాస్తవానికి ధరణి విషయంలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అయినా కానీ పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి కూడా అది కట్టినా కానీ అది ప్రయోజనం లేకుండా ఈ రోజు కుంగిపోతా ఉంది, కూలిపోతా ఉంది అనేసి కూడా రాహుల్ మాట్లాడిన సందర్భంలో కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. అదేవిధంగా ధరణి విషయంలో కూడా ధరణి తీసుకొచ్చి పేద వర్గాల భూములు లాక్కుంటున్నారన్న దాని మీద కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 హామీలను కూడా రాహుల్ గాంధీ వివరించే ప్రయత్నం చేశారు. దానికి కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. మొత్తానికి నిన్న సభ సక్సెస్ అని చెప్పుకోవాలి. ఈ రోజు మాత్రం ఈ 3 నియోజకవర్గాలు కల్వకుర్తి, జడ్చెర్ల, షాద్నగర్ ఈ 3 నియోజకవర్గాల్లో కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం చేసి కార్నర్ మీటింగ్ తర్వాత కూడా తిరిగి ఢిల్లీ ప్రయాణం కానున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. आपका है, आपके भविष्य का पैसा है और 1 लाख करोड़ रुपए आपके चीफ मिनिस्टर ने तेलंगाना की गरीब जनता से, किसानों से, मजदूरों से चोरी किया है। और आज वहां जो बराज है, उसके खंबे हैं, वो चूर चूर होकर टूट रहे हैं। सिर्फ कर्ज मिटाने के लिए
2040 तक तेलंगाना का हर परिवार तकरीबन 31,500 रुपए देगा। सिर्फ कर्ज चुकाने के लिए हर परिवार 31,500 रुपए हर साल देगा। कांग्रेस पार्टी ने भी इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स किए हैं। नागार्जुना सागर, प्रियदर्शनी जुराला, श्री राम सागर, सिंगूर, आप हमारे सारे के सारे प्रोजेक्ट्स देखिए और फिर इनका देखिए, कलेश्वरम प्रोजेक्ट जाके देखिए। तो ये पहला उदाहरण है दोराला सरकार का। दूसरा उदाहरण मैं आपको देता हूं। हमारी प्रजाला सरकार थी, हमने दलितों को, आदिवासियों को, पिछड़ों को, गरीबों को उनकी जमीन वापस दी। वो आपके चीफ मिनिस्टर ने पूरी की पूरी वापस ले ली। कंप्यूटराइजेशन का बहाना था और धरनी पोर्टल चोरी करने का तरीका। तेलंगाना में 20 लाख किसानों को नुकसान हुआ और फायदा किसको हुआ? एक परिवार को, उनके एमएलएज को, उनके मंत्रियों को। स्टेट एम्प्लॉइज को पैसा नहीं मिलता, पीएसयूज खत्म हो रहे हैं और पूरा का पूरा धन, तेलंगाना की जनता का धन केसीआर के परिवार के हाथ में जा रहा है। जमीन का डिपार्टमेंट उनके हाथ में, रेत का डिपार्टमेंट उनके हाथ में, शराब का डिपार्टमेंट उनके हाथ में। दोराला सरकार के दो सबसे बड़े चिन्ह हैं जिनको तेलंगाना की जनता बहुत अच्छी तरह जानती है। इसके बारे में आपको हर रोज सुनने को मिलता है। सबसे बड़ा धोखा कलेश्वरम प्रोजेक्ट का धोखा। बीजेपी बीआरएस ने तेलंगाना की जनता से 1 लाख करोड़ रुपया लूटा है। ये पैसा आपका है, आपके भविष्य का पैसा है और 1 लाख करोड़ रुपए आपके चीफ मिनिस्टर ने तेलंगाना की गरीब जनता। రెండో రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. పార్టీ నేతలతో పలు అంశాలపై రాహుల్ చర్చించనున్నారు. పెండింగ్ సీట్లపై పీసీసీ నేతలతో రాహుల్ చర్చలు జరిపి కమ్యూనిస్టుల సీట్లపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రాహుల్ సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కేసీఆర్ నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ కుటుంబ సభ్యులు ఎవ్వరు రోడ్ ఎక్కరు, ఎవరికి అంగి లాగు ఉండదు. మేము ప్రాణాలు ఇచ్చిన వాళ్ళం. మహాత్మా గాంధీ, శ్రీమతి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ శాంతి నెలకొల్పడానికి అహింసకు అనుకూలంగా మేము సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం. కాబట్టే మీ అరాచకాలు నడుస్తున్నాయి. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతోని కాంగ్రెస్ మీద నెపం నెట్టి మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీకు తెలుసు, పోయినసారి ఇక్కడనే సభ చేసినాం. ఆనాడు జగదీశ్వరరావు గారు ముందుండి నడిపించారు. ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితుల్లో జూపల్లి కృష్ణారావు గారికి టికెట్ ఇచ్చిన జగదీశ్వరరావు గారికి పార్టీ స్పష్టంగా వారిని ఆదుకుంటామని చెప్పిండ్రు. వారి రాజకీయ భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఎవరు ఎలాంటి చింత చేయాల్సిన అవసరం లేదు. జగదీశ్వరరావు గారు కూడా పెద్ద మనసుతో ఇంత కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.